మేడం డీజే టిల్లు స్క్వేర్ కాదు, ఇది డీజే టిల్లు స్క్వేర్, క్యూబ్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, మ్యాక్స్ మొత్తం అయితే గుర్తుకొచ్చేసింది నాకు. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా మీ అందరూ తెలుసు, మనకు వెజిటేబుల్స్ కావాలంటే మార్కెట్ లో దొరుకుతుంది ఆలుగడ్డ, హీరో అంటేనే సిద్ధు జొన్నల గడ్డ. నిజంగా అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. ఆ రొమాన్స్ సీన్లు గానీ, ఆ హీరో హీరోయిన్ల మధ్యలో కెమిస్ట్రీ గానీ, నిజంగా రియల్ గా న్యాచురల్ గా ఎంత బాగా తీసినారో. డైరెక్టర్ కి నిజంగా ఫస్ట్ మనము కంగ్రాట్స్ చేయాల్సింది, మనము అప్రిషియేట్ చేయాల్సింది ఫస్ట్ అయితే నిజంగా డైరెక్టర్ గారిని. సాంగ్స్ గురించి చెప్తే కనుక చెప్తున్నా కదా బ్రో, నిజంగా రాధిక రాధిక ఎక్కడున్నది రాధిక, మొత్తం అంతా రాధికానే అయిపోయింది మొత్తం. లిల్లీ మొత్తం సినిమా మొత్తం లిల్లీ కనిపించింది. లిల్లీ అయితే సూపర్ ఉంది, కానీ లాస్ట్ ఒక షార్ట్ లో ఒక 5 minutes రాధిక వస్తుంది. అదైతే పీక్స్, నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్, ఇంకేమంటారో కూడా నాకు తెలియదు. అంత బాగుంది నిజంగా మూవీ అయితే. రాధిక ఎంట్రీ కాదు, అది కంత్రి లేకుంది నిజంగా మేడం. రాధిక అయితే నిజంగా 1 లో 2 లో ఏమైనా పంచింగ్ టైం, కామెడీ టైం చేంజ్ అనిపించింది? 1 లో 2 లో కాదు మేడం. మా క్లాస్ లో ఒక ఆమె రాధిక అని ఉంటుండే, ఆమె పేరు కూడా రాధికనే. అప్పుడు ఈ పేరు అంత ఫేమస్ కాలేదు, ఈ మధ్య వచ్చుంటే బాగుంటుండే రాధిక. నిజంగా రాధిక నువ్వు ఏడున్నా మంచిగా ఉండాలి. సిద్ధు డైలాగ్ చెప్పు రాధిక. ఒక డైలాగ్ చెప్పాలా మేడం మీకు సిద్ధుది? మేడం, ఈ రాధికాలు అందరూ వాడు ఏడిన గుట్ట మీద కాలేజ్ ఉంటది, ఆడ బైనోక్లర్ వేసుకొని చూస్తుంటారు, టిల్వాన్ లాంటి లప్పగా లేడున్నారా అని చెప్పి. ప్రతిసారికి ఆడోళ్ళ పంచాయతీలు ఏందో. నిజంగా మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కళ్ళతాలు తీసే చూసినప్పుడు